నక్సల్స్ రహిత భారత్, నక్సల్స్ రహిత భారత్ అట 2026 మార్చి 31కి చేసి చూపిస్తాం. అయ్యా అమిత్ షా గారు, పేదరిక రహిత భారత్ అని చూపించండి. 2026 కాదు, 2029 కన్నా చూపించండి. ఎలాంటి అణచివేత లేని ప్రజాస్వామ్య భారతదేశంగా మేము తయారు చేస్తామని ప్రకటించండి. నక్సల్స్ లేని నక్సల్స్ వల్ల లేకపోతే ఇంకెవరి వల్ల జనానికి ఏమీ నష్టం లేదే. జనానికి ఏమైనా నష్టం జరుగుతుందా వాళ్ళ వల్ల? ఇట్లా మాట్లాడితే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారేమో. ఇదొక బ్యాడ్ చేసుకోవాలి ఇక్కడ. వాళ్ళ వల్ల ఈ సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో చెప్పండి. నష్టం ఏంటో, రాజకీయ నాయకుల వల్ల నష్టం జరుగుతుందా? రాజకీయ నాయకుల వల్ల నష్టం జరుగుతుందా? నక్సలైట్ల వల్ల నష్టం జరుగుతుందా? చెప్పండి. బాగా దేశాన్ని దోపిడీ చేసి బ్యాంకులను ముంచి మొత్తం అయినోడేమో ఆడ అవతలికి పోయి విదేశాల్లో బతుకుతూ ఉంటాడు. మొన్న వాడిది విజయ్ మాల్యాది ఇంటర్వ్యూ చూసాను నేను ఇక్కడ. వాళ్ళు నేషనల్ యూట్యూబ్ ఏదో ఛానల్తో మాట్లాడినాడు కదా. ఏమంటున్నాడు? నేను ఫైనాన్స్ మినిస్ట్రీకి నేను విదేశాలకు పోయినా అని చెప్తున్నాడు. అంటే దొంగలను మాత్రం సాదరంగా ఆహ్వానం, వాడిని ఫ్లైట్ ఎక్కించి అవతలికి పంపిస్తారు. పంపించి వాడు ఈ పార్టీ వాడు ఆ పార్టీ మీద, ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద, నువ్వు ఉన్నప్పుడే పోయిండు, నీకు చెప్పేపోయిండు అని వారికి వాడు దుమ్మెత్తి పోసుకుంటారు. ఇప్పుడు నక్సల్స్ రహిత భారతదేశంగా తయారు చేస్తా అంటున్నాడు. పేదరికం లేని, అణచివేత లేని, స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామ్యం పరిడవిల్లేలాగా ఇలాంటి భారతదేశాన్ని తయారు చేస్తామని మాటలకే కానీ చేతల్లో ఎక్కడ మీరు చూపించారు. నక్సలైట్ల వైపు నుంచి జరిగే హింసను కూడా మనం ఖండించాల్సిందే. దాంట్లో రెండో ఆప్షనే లేదు. వాళ్ళు ఒకవేళ హింసకు పాల్పడ్డా వాళ్ళని వ్యతిరేకించాల్సిందే. వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, ఇక మీరు ఆ బుల్లెట్లు పట్టుకొని, ఆ గన్నులు పట్టుకొని మీరు ఆడ చేసేది ఏమీ లేదు, ఉత్తదే అయిపోయింది. ఆ రోజులకి కాలం చెల్లిపోయింది. ఇంకా మీరు ఆ అడవుల్లో ఉండి గన్నులు పట్టుకొని పోరాడితే మీ ప్రాణాలు పోవడం తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే రాజ్యం అంత భయంకరంగా తయారైపోయింది. వాళ్ళు మిమ్మల్ని పారేయడానికి రెడీ అయ్యారు. సో మీరు ప్రజల్లోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ప్రాణాలకి తెగించి కుటుంబాలను వదిలేసుకొని 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అడవులకే పరిమితమైన మీ త్యాగం చాలా గొప్పది. మరి అట్లాంటి త్యాగము ఇక్కడే ఉండి దేనికైనా రెడీ అని ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా కొట్లాడుతూ ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని క్రియేట్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. చేయలేమా? ఏమేమో అడవుల్లోనే ఉండి ఆ అడవుల్లో ఆ షెట్టు ఈ షెట్టు తిరిగి, ఆ గుట్ట ఈ గుట్ట తిరిగి ఎంతకాలం మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు? ఇవాళ టెక్నాలజీ చాలా దారుణంగా పెరిగిపోయింది. డ్రోన్స్ వచ్చినాయి, శాటిలైట్ వ్యవస్థ మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ప్రతి కదలిక మీకు ఇక్కడ ఉన్న రూమ్లో కనబడుతున్నది. 2026 మార్చి 31కి చేసి చూపిస్తాం. 11 ఏళ్లుగా దేశం సురక్షితంగా ఉంది. ఒకప్పుడు 11 రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ ఇప్పుడు 3 జిల్లాలకే మాత్రమే పరిమితం. కొన్నాళ్లకు వాళ్ళను కూడా ఏరిపారేస్తాం. నక్సలిజం నుంచి దేశానికి త్వరలోనే విముక్తి. లక్నోలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. ఉగ్ర మూకలను వదిలేది లేదని స్పష్టం. ఆపరేషన్ కగార్ పేరిట దేశంలో మావోయిస్టులను భద్రతా బలగాలు ఏరివేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. నా మాటలు గుర్తుపెట్టుకోండి. 2026 మార్చి 31 నాటికి మన దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని గత 11 సంవత్సరాల్లో దేశంలో నక్సలిజం చాలా వరకు అణిగిపోయింది. మోదీ ప్రభుత్వంలో 11 ఏళ్లుగా దేశం సురక్షితంగా ఉంది. సురక్షితంగా అంటే పేదరికమే, పెద్దోడు అవుతున్నాడు, పేదరికమే ఉందని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు నక్సల్స్ని నిర్మూలిస్తాం అంటున్నారు. నక్సల్స్ని నిర్మూలించే క్రమంలో ఆ అడవిని మేము కాపాడుతాం, ఆ అడవిని ప్రైవేటు పెట్టుబడిదారులకు మేము ఇవ్వము అనే హామీని కూడా భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు, గిరిజనులు అడవిని పట్టుకుని ఉన్న వాళ్ళని అక్కడి నుంచి మేము తరిమేయము. 170 లాంటి చట్టాలు, పెసా లాంటి చట్టాలు మేము అమలు చేస్తాం. 5th షెడ్యూల్ని అమలు చేస్తామని హోమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా మీ నాయకులు ఇద్దరు భారతదేశ ఈ మూలవాసులకు, ఆదివాసులకు, గిరిజనులకు హామీ ఇవ్వగలుగుతారా? మీరు ఈ హామీ ఇచ్చి నక్సల్స్ని చెప్పండి, మేము వీటిని అమలు చేస్తాం, మీరు బయటికి రండి అని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ స్టేట్మెంట్ వస్తలేదా మీ దగ్గర నుంచి?
దాంతోపాటు జూన్ 20వ తేదీన ఇటువైపు నుంచి ఇటు మావోయిస్టుల వైపు నుంచి జూన్ 20న బంద్ ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ మావోయిస్టుల పిలుపు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ జయప్రదం చేయాలని లేఖ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. మొన్న ఈ లెటర్ని విడుదల చేసిరు వీళ్ళు. ఇక్కడ ఇది భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ 15వ తేదీన అంటే నిన్ననే వచ్చింది లెటరు. భాజపా హిందుత్వ ఫాసిస్టు కగార్ దాడిని ఖండిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్ను జయప్రదం చేయండి. 45 ఏళ్ల సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ TLNS చలం అలియాస్ ఆనంద్ సుధాకర్ గౌతమ్, 30 ఏండ్ల విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు అడల్ అలియాస్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు 7గురిని క్రూరంగా హత్య చేసిన ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించండి. ప్రియమైన ప్రజలారా, కేంద్రంలోని బీజేపీ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలోని మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నింటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ నరసంహారాలు కావిస్తున్నది. అటవీ సంపదను ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసులపైన వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసింది. మే 21వ తేదీన మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నంబాల బసవరాజ్తో పాటు 27 మంది కామ్రేడ్స్ను పొట్టనబెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 3వ తేదీ నుంచి నేషనల్ పార్కులో మరొక చుట్టివేత దాడి నిర్వహించి 7గురు కామ్రేడ్స్ను హత్య చేసింది. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ పార్క్ ఏరియా అంతటా ఏరియా డామినేషన్ చేస్తూ వేల సంఖ్యలో బలగాలను చుట్టుముట్టి పెద్ద ఎత్తున జల్లెడబట్టింది. అన్నాపూర్ గుట్టలను జూన్ 4వ తేదీన బలగాలు మోహరించి చుట్టుముట్టి దాడికి పూనుకున్నాయి. జూన్ 4 రాత్రి చిమ్మ చీకట్లో దళం కామ్రేడ్స్ రిట్రీట్ అవుతున్నప్పుడు దారి తప్పిన కామ్రేడ్ గౌతమ్ దళం నుంచి విడిపోయాడు. జూన్ 5వ తేదీన ఉదయం 9-10 గంటల మధ్యన ఒంటరిగా ఉన్న కామ్రేడ్ గౌతమ్ను శత్రు బలగాలు చుట్టుముట్టడంతో వారితో పోరాడుతూ కామ్రేడ్ గౌతమ్ అమరుడయ్యాడు. కామ్రేడ్ గౌతమ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని సత్యవోలు గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 6వ సంతానంగా 1957 జూలై 4న జన్మించాడు. విజయవాడలో ఆయుర్వేద మెడికల్ కాలేజీలో చదువుతూ RSUలో చేరి విప్లవ బాట పట్టి 1981లో పూర్తికాలం కార్యకర్తగా తన కృషి మొదలుపెట్టాడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ గ్రామీణ అటవీ ప్రాంతాల్లో పనిచేస్తూ 1997లో రాష్ట్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగింది. 2001 AOB స్పెషల్ జోన్ ఏర్పడినప్పుడు అక్కడికి బదిలీ అయి సెక్రటరీ మెంబర్గా AOB సెక్రటరీగా తన సేవలు అందించాడు. 2004లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపినప్పుడు సుధాకర్ పేరుతో మావోయిస్టు పార్టీ AOB ప్రతినిధిగా పాల్గొన్నాడు. 2009 నుంచి అమరుడు అయ్యే వరకు క్రాంతి పత్రిక సంపాదకుడిగా రాజకీయ గురువుగా తన సేవలు అందించిండు. జూన్ 6వ తేదీన పెద్ద కాంక్లేర్ గ్రామ సమీపంలో ఉన్న మరొక దళం పైన శత్రువు బలగాలు దాడి చేసినప్పుడు వారితో పోరాడుతూ కామ్రేడ్ భాస్కర్ అమరుడయ్యాడు. కామ్రేడ్ భాస్కర్ పేద రైతాంగ దళిత కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ చదువుతూ RSUలో పనిచేశాడు. 1995లో పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి భర్తీ అయి ఉమ్మడి ఆదిలాబాద్ ప్లాటూన్లో పనిచేశాడు. ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్ కమిటీ DVCMగా పనిచేశాడు. 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొమరం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అమరుడయ్యాడు. జూన్ 6, జూన్ 7 తేదీల్లో కామ్రేడ్ రైని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అనారోగ్య కారణంగా ఇరుపగుట్ట గ్రామంలో నిరాయుధుడిగా ఉన్నప్పుడు పట్టుకొని హింసించి హత్య చేశారు. కొమరం భీం మంచిర్యాల డివిజన్కి చెందిన సభ్యులు కామ్రేడ్ సంతోష్ భాస్కర్ గార్డ్గా పనిచేసినట. కామ్రేడ్ రజని నేషనల్ పార్క్ ఏరియా 2 PL సభ్యుడు కామ్రేడ్ లాల్సు, కుడియం మహేష్ ఇరుపగుట్ట గ్రామస్తుడు, వీళ్ళని కూడా పట్టుకొని హత్య చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు వరుస దాడులు చేస్తూ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని చంపుతూ
మరొక వైపు శాంతి చర్చల నాటకం ఆడుతోంది. గతంలో చర్చల ప్రతినిధిగా వచ్చిన కామ్రేడ్ సుధాకర్ను కూడా చంపేసింది. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ కగార్ దాడులు వ్యతిరేకిస్తూ జూన్ 20వ తేదీన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో బంద్ పాటించాలని అందరికీ పిలుపునిస్తున్నాం. విప్లవాభివందనాలతో జగన్ అధికార ప్రతినిధి ఆయన పేరుతో ఈ లేఖ విడుదలైంది. సరే, ఇవాళ రేపు మావోయిస్టు పార్టీల బంద్లు ఒకప్పుడు ఉంటుండే, కానీ ఇవి అంత ఎఫెక్టివ్గా జరుగుతాయా అని అంటే, సరే వాళ్ళు తమ నిరసన తెలియజేయడానికి దీన్ని ఒక ఆయుధంగా, ప్రజల్లోకి వెళ్ళడానికి దీన్ని ఒక ఆయుధంగా, ఈ లెటర్ను ఒక ఆయుధంగా వాడుతున్నారేమో కానీ అంత ఈజీ కాదు. నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు జూన్ 20న మన 2 రాష్ట్రాలు బంద్ అని ఇటు మావోయిస్టులు ఒక లెటరు, ఇంకొక వైపున నిన్న అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. నక్సల్స్ రహిత భారత్ని 2026 మార్చి 31న చేసి చూపించబోతున్నామని ఆయన స్టేట్మెంట్. దేశం ఎటువైపు వెళ్తుందని మీలాంటి వాళ్ళు చూస్తున్నారు? అంటే మీరు కూడా అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి. అంటే నక్సల్స్ రహిత భారతదేశం కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా ఏదైనా కానీ ఇలా భారత రాజ్యాంగం కోరుకునేది ఆకలి చావులు లేని, ఆత్మహత్యలు లేని, నిరుద్యోగం లేనటువంటి అటువంటి ఒక సమాజాన్ని భారత రాజ్యాంగం కోరుకుంటున్నది. భారత రాజ్యాంగం ప్రాదేశిక సూత్రాలన్నీ కూడా మనం రాసుకున్నది ఈ దేశాన్ని అభివృద్ధి వైపు మనం ఏదైతే పురోగమనం తీసుకుపోవాలనుకుంటున్నామో, ప్రజల క్షేమం కోసం మనం పనిచేయాలనుకుంటున్నాం. విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి ప్రజలందరికీ విద్యను అందించడం, వైద్యాన్ని అందించడం, కనీస సౌకర్యాలు కల్పించడం, అవి చేస్తే అసలు నక్సల్ రహిత, కమ్యూనిస్టు రహిత, ఉద్యమాలు రహిత, పాఠాల రహిత భారతదేశం ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. ఓకే, దాన్ని చేసి అమిత్ షా గారు, లేకపోతే మా మోడీ గారు, లేకపోతే ఇంకెవరో ముహూర్తాలు పెట్టి తేదీలు నిర్ణయించి ఇంత పెద్ద మారణ హోమం సృష్టించాల్సిన అవసరం లేదు. ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ఏం చెప్తున్నది? భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉంటే ఆ 12 షెడ్యూళ్లలో ఆ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, జైపాల్ సింగ్ ముండా గారు ఎవరైతే ఆదివాసీల తరఫున భారత రాజ్యాంగ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇప్పటి జార్ఖండ్ స్థానం చెందిన జైపాల్ సింగ్ ముండా గారైతేంది, అనసూయ గారైతేంది, వీళ్ళందరూ ఆ రోజు 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ ఆదివాసీల కోసమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదే అంటాడు, భారత రాజ్యాంగంలో మరో రాజ్యాంగము 5, 6 షెడ్యూల్ అని చెప్తాడు. అంత పటిష్టంగా 5, 6 షెడ్యూళ్లను రూపొందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా గారు మాట్లాడాల్సింది, మేము 5, 6 షెడ్యూల్ అని తూచా తప్పకుండా అమలు చేస్తాము. 5, 6 షెడ్యూళ్ళకి ఏమాత్రమైనా ఎవరైనా తూట్లుపడడానికి, అవరోధాలు సృష్టించడానికి, ప్రమాదం తీసుకురావడం ప్రయత్నం చేస్తే మేము దాన్ని తిప్పి కొడతాము. ఓకే, మా సైనిక బలగాల ద్వారా చేస్తావా, లేకపోతే ఇంకో ద్వారా చేస్తావా, మీరు చేయాల్సింది 5, 6 షెడ్యూల్ అని కాపాడుతామని వాళ్ళు ప్రకటిస్తే భారతదేశం వీళ్ళని హర్షిస్తుంది. రైట్, తప్పకుండా. మోడీ గారి బొమ్మలు, అమిత్ షా గారి బొమ్మలు దేశం మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో సుమారు 14 నుంచి 16% భూభాగం ఆదివాసీ, 5, 6 షెడ్యూల్ భూభాగం ఉన్నది. అక్కడ మొత్తం ఇంకెవరి విగ్రహాలు ఉండవు, ఎవరి ఫోటోలు ఉండవు, వీళ్ళ ఫోటోలు ఏమిటి? అమలు చేస్తే అయిపోద్ది కదా. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, సో ఇది చేయాల. ఆ 10-15% ఉన్న భూభాగంలోకి పెట్టుబడిదారులను అనుమతించము, ఇది ఆదివాసీల భూమి, ఈ అడవి ప్రజలది అని అందులోకి ఎవరిని ఎంటర్ కాకుండా చేస్తే మావోయిస్టులు ఎందుకుంటారు అన్నది ప్రశ్న. వాస్తవమే ఇది. అసలు కథే ఆడుంది కదా, ఆ 10-15% దగ్గరనే ఉంది అసలు కథ. అందులోనే ఉన్నాయి అత్యద్భుతమైన ఖనిజ నిల్వలు. ఇప్పుడు అది తవ్వి తీసి బయటకు తీసి మొత్తం కంపెనీలకు పంచాలి. ఇది మరో పెద్ద కుట్ర.